కొత్త ప్రభుత్వాలు కొలువు తీరినప్పుడు పదవుల పందేరం భారీగా జరుగుతుంది. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్కు 6 నెలల క్రితం పవర్ వచ్చింది. దీంతో ఎమ్మెల్యేలు కాలేని నేతలంతా నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో నామినేటెడ్ పోస్టుల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర జిల్లా స్థాయి పోస్టుల కోసం హస్తం నేతలు పైరువేలు చేసేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నామినేటెడ్ పోస్టుల కోలాహలం ఎలా ఉందో చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలుండగా 12 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు నెగ్గారు. జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నేతలు ముమ్మర ప్రయత్నాలు చేశారు. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు ఉమ్మడి జిల్లాలోని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు వరించాయి. అనూహ్యంగా లోక్సభ ఎన్నికల ముందు కమలం పార్టీ నుంచి హస్తంగూటికి చేరిన ఏపీ జితేందర్ రెడ్డికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి దక్కింది. లోక్సభ ఎన్నికలు పూర్తవడంతో ఇంకా పదవులు రాని ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 10 ఏళ్ల పాటు పార్టీని నమ్ముకుని కష్టపడ్డాం. బీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల వేధింపులు భరించాం. ఇప్పుడైనా తమకు తగిన స్థానం కల్పించాలని కొందరు పాత నేతలు కోరుతుంటే, కొత్తగా పార్టీలో చేరిన నేతలు సైతం తాము కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డామని, తమకు పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో రాష్ట్ర స్థాయి పదవులతో పాటు జిల్లా స్థాయిలోని నామినేటెడ్ పదవులకు కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలోని ఒక్కో విభజిత జిల్లాకు సుమారు 20 వరకు నామినేటెడ్ పదవులు ఉన్నాయి. అయితే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో నాయకుల పనితీరు ప్రాతిపదికనే నామినేటెడ్ పదవుల కేటాయింపు ఉంటుందని కాంగ్రెస్ ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా పార్టీలోని సీనియర్, ముఖ్య నాయకులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని, ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేయాలని వారిలో భరోసా కల్పించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారికి, గత ఎన్నికల్లో పనితీరు కనబరిచిన వారికే అధికార పదవులను కట్టబెట్టే యోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే పరిమిత సంఖ్యలో పదవులు ఉండగా ఆశావహుల సంఖ్య భారీగా ఉండడంతో నామినేటెడ్ పదవుల పంపిణీలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలోని 2 పార్లమెంటు స్థానాల్లో గెలుపును కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉండడంతో ఈ స్థానంలో పట్టు సాధించాలని కాంగ్రెస్ భారీగా ఆశలు పెట్టుకుంది. అయితే సీఎం సొంత నియోజకవర్గం ఉన్న మహబూబ్ నగర్ ఎంపీ సీటు కాంగ్రెస్ కోల్పోయింది. నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానంలో విజయం సాధించింది. దీంతో పాటు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. లోక్సభ, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పెద్దల్లో కూడా అసంతృప్తి నెలకొంది. మహబూబ్ నగర్ ఎంపీ సీటు, ఎమ్మెల్సీ సీటు కోల్పోవడంతో తమ వారికి పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని అడిగేందుకు ఎమ్మెల్యేలు సైతం వెనకాడుతున్నట్టు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నేతలకు నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో ఎంతటి ప్రాధాన్యత దక్కుతుందన్నది సందిగ్ధంగా మారింది.